బ్యాక్ టు న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. భీమవరం, పాలకొల్లు పంచారామాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, చలువ పందిళ్లు, భోజనం వస్తువులని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలలో వేచి చూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి పంచారామాలు పాలకొల్లు, భీమవరం ఆ క్షేత్రాల్లో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేయడంపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తుల రద్దీ ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. మనతో మాట్లాడేందుకు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ రంగారావు గారు ఉన్నారు. ఆయన దగ్గరుండి ఇక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని తీసుకున్నారు. సార్, భక్తుల తాకిడి ఏ రకంగా ఉంది? ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఎంతవరకు? ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం మన పాలకొల్లు. ఇక్కడ సుమారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సుమారు 40,000 నుంచి 50,000 వరకు భక్తులు రావడానికి అవకాశం ఉందని దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులందరికీ కూడా మంచి దర్శనం కల్పించాలనే సదుద్దేశంతో 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఉచిత దర్శనం, అదే ధర్మ దర్శనం, అలాగే 50 రూపాయల టికెట్తో ఉండేటువంటి దర్శనం, అలాగే అభిషేక దర్శనం 100 రూపాయలతో, ఈ విధంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. అలాగే మనకి ప్రోటోకాల్ దర్శనాలు అనేవి నిషేధించడం జరిగినది. మనకి విఐపి డోనార్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా అభిషేక దర్శనంలో మాత్రమే అలౌ చేయడం జరుగుతున్నది. ఈ 3 లైన్లు నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. మనకి వీరందరికీ కూడా క్యూ లైన్లోనూ అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీరందరికీ కూడా మంచినీరు, మజ్జిగ, అలాగే ఉచిత ప్రసాదం కూడా అందించడం జరుగుతున్నది. వాటి ద్వారా ఈరోజు సాయంత్రం ఆ మార్పులో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి తలపాగాను ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురాగానే టెంపుల్ దగ్గరకు ఇక్కడ నుంచి టెంపుల్ చుట్టూ ఉన్న 4 మాడ వీధుల్లో స్వామివారి పల్లకీలో స్వామివారి ఆ తలపాగాను ఉంచి మేళతాళాలతో, కోలాటాలతో, భజనలతో, భక్త బృందాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి లోపలికి తర్వాత మరలా లోపల ప్రదక్షిణ చేయించి స్వామివారికి సమర్పించి తర్వాత భక్తులందరికీ స్పర్శ దర్శనం చేసుకునే విధంగా ఆ యొక్క పాగాను స్పర్శ దర్శనం చేసుకునే విధంగా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాత్రి 11:30 ఆ తలపాగాను తీసుకుని స్వామివారికి సమర్పించి వారు ప్రతి సంవత్సరం ఎలా అయితే అలంకరణ చేస్తారో పాగా అలంకరణ ఆ విధంగా జరుగుతుంది. ఈ యొక్క సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా ఆ పాగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలా ఏవో శ్రీనివాస్ గారు సార్, భక్తుల తాకిడి గతం కంటే ఎక్కువ ఉందా, ఈ రోజు తక్కువ ఉందా? ప్రస్తుతానికి అయితే ఉదయం 3:30కే దర్శనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం పెరుగుకుంటూ 6 గంటలకే బాగా ఎక్కువగా పెరిగి ఉన్నది క్రౌడ్. వారికి కూడా మేము 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపలనే దర్శనం కల్పించేలాగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పాలకొల్లులో ఉన్నటువంటి పంచారామ క్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో శ్రీశైల మల్లికార్జునుకి ఏ రకంగా తలపాగా అలంకరణ చేస్తారో ఇక్కడ కూడా అటువంటి అలంకరణ భక్తులకు అందరూ కూడా చూసి ఆ తలపాగాను వారందరూ కూడా స్పర్శించి అంటే ముట్టుకుని కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఈసారి భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వేగంగా తమ దర్శనాన్ని పూర్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో మల్లికార్జున్, పాలకొల్లు నుంచి.